తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కమలం పువ్వు పార్టీ లీడర్లు కలిసి ఖమ్మం పోయిర్రట. రెండు పార్టీల నడుమ పాలిసు బండలేస్తే పక్కున వలిగేంత పగలతోని రగిలిపోతుంటారు. మైకు దొరికితే చాలు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఎత్తి 7 షాట్ల మన్ను గుమ్మరించుకున్నట్టే చేస్తుంటారు. కీసులాట కూడా గట్టిగానే పెట్టుకుంటుంటారు. అసలుది వాళ్ళు కలిసి పోవుడేంది గమ్మత్ అనిపిస్తున్నది అంటున్నారా? అయితే చూడండి. అగో కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, ఎంపీ ఈటెల రాజేందర్ సారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా అందరు కలిసి కట్టగట్టుకొని ఖమ్మంకు ఎందుకు పోయిర్రంటే వరద బాధితులను కలిసేది అందుకు. మొన్నటి వానలకు మున్నేరు వాగు ముంచెత్తిపోసి ఖమ్మం పట్టణాన్ని కనిపించకుండా చేసింది. అక్కడి పబ్లిక్ మొత్తం ఆగమాగం చందన అయిపోయింది. వరద బాధితులు గడియో గండమూలే నీళ్ళల్లో గోసెల్లా తీస్తుంటే కమలయ్యలు అప్పుడు ఎటుపోయినరో కానీ ఇప్పుడు మాత్రం ఇగో ఇట్లా పరామర్శ పేరంటం పెట్టుకొని పని కట్టుకొని వచ్చుడు చూస్తుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అనే శాస్త్రం యాదికొస్తలేదు. ఈ మంత్రులకు ముందుగాలటి నుంచి ఈ ముంపు గురించి తెలియదా అంటే ప్రతి ఏడాది ప్రతి వానకాలంలో ఇట్లా వరదలు వంగుతుంటాయని ఇద్దరు మంత్రులకు తెలుసు. అయినా మున్నేరు వాగు పొంగి మునిగేది ఏమన్నా మన కొంపల పేదోళ్ళ కొంపలే కదా, మునుగుతే మునుగని తీయని లాపరవ చేసినరా? ఎట్లా అట్లా చేయకుంటే ముందస్తుగా వాతావరణ శాఖ వల్ల హెచ్చరికలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేటోళ్ళు. అట్లా చేయలేదంటే పట్టించుకోనట్టే లెక్క కదా. జరగవలసిన నష్టం అంతా జరిగిపోయినాక ఇప్పుడు పరామర్శలు ఏందో, ప్రజలను కలుసుడు ఏందో. విపత్తు సమయంలో ఆదుకుంటే వీళ్ళు కదా నిజమైన రాజకీయం లీడర్లు. పాలకులం కాదు సేవకులం అని కాంగ్రెస్ వాళ్ళు ఎచ్చులకు పోతారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్నామని బీజేపీ వాళ్ళు ఏతులకు పోతారు. కానీ ఇసోటి ఆపతి కాలంలో ఎవ్వరూ అందుబాటులో ఉండరు. ఏమో రాజకీయం లీడర్లకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.